వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. మీ అందరికీ తెలుసు, శాంతి భద్రతలకు ప్రతీకగా నిలిచే రాష్ట్రం ఏంటి అంటే సిక్కిం. అలాంటి సిక్కింలో ఒక్కసారిగా ఉగ్ర కలకలం రేగింది. చాలా మంది పర్యాటకులు వీక్షించే ప్రాంతం ఏంటంటే గ్యాంగ్టక్. ఈ గ్యాంగ్టక్లో ఒక 19 ఏళ్ల యువకుడు ఇస్లామిక్ స్టేట్ భావజాలాన్ని ప్రచారం చేస్తూ దొరకడం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇది కేవలం ఒక అరెస్టా కాదు, మన కళ్ళ ముందే ఇండ్లలో కూర్చొని యువత ఎలా డిజిటల్ ఉచ్చులో పడుతుందో చెప్పడానికి ఒక ప్రమాదకర హెచ్చరిక. తల్లిదండ్రులందరికీ తస్మత్ జాగ్రత్త. ప్రతి తల్లిదండ్రులు ఈ వీడియో చూడాలి, వీలైనంతగా షేర్ చేయండి. సరిహద్దులు లేని సైబర్ ముప్పు. ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు తుపాకులతో సరిహద్దులు దాటం లేదు, సామాజిక మాధ్యమాల ద్వారా నేరుగా మన బెడ్రూమ్స్లోకి ప్రవేశిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వేదికలుగా గ్రూప్ ఆఫ్ ఇస్లామిక్ మెంబర్స్ లాంటి హ్యాండిల్స్ రన్ చేస్తూ విషబీజాలు నాటుతున్నారు. ఈ కేసులో అత్యంత ప్రమాదకరమైన అంశం ఏంటో తెలుసా? సిక్కింలో ఎలాంటి లోకల్ ఉగ్రవాద నెట్వర్క్ లేదు. ఎస్, లోకల్ ఉగ్రవాదం లేనే లేదు. కానీ ఒక 19 ఏళ్ల యువకుడు కేవలం ఆన్లైన్ కంటెంట్ చూసి తీవ్రవాదిగా మారిపోయాడు. దీన్నే లోన్ వెల్ఫ్ లేదా సెల్ఫ్ రాడికలైజ్డ్ అంటారు. అంటే తమను తాము ఒక రాడికలైజ్డ్గా మార్చుకోవడం. నిందితుడి వాట్సాప్ చాట్ని నిఘా సంస్థలు బద్దలు కొట్టగా అందులో పాకిస్తాన్ మొబైల్ నెంబర్లతో నిరంతరం చాటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. అంటే స్క్రీన్ వెనుక ఉండి నడిపిస్తున్న సూత్రధారులు ఎక్కడో సరిహద్దుల అవతల కూర్చొని మన దేశ యువత బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా, ఇంటర్నెట్ ద్వారా. కేవలం భావజాల ప్రచారమే కాదు, ఉగ్ర ముఠాలకు నిధులు సమకూర్చడం, నకిలీ నోట్ల చలామణిపై కూడా ఈ గ్రూపుల్లో అంతర్గత చర్చలు జరిగాయి. ఇది దేశ ఆర్థిక భద్రతను దెబ్బతీసే కుట్ర. ఇక ఈ కేసు తీవ్రతను బట్టి సిక్కిం పోలీసులు నిందితుడిపై సాధారణ ఐపీఎస్ సెక్షన్లు కాకుండా అత్యంత కఠినమైన ఉపా కింద కేసు నమోదు చేశారు. దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదనే బలమైన సందేశాన్ని ప్రభుత్వం పంపింది. దీని వెనక అంతర్జాతీయ లింకులు ఉన్నందున కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ గైడ్లైన్స్ ప్రకారం ఉన్నతాధికారుల పర్యవేక్షణలో తీసుకెళ్తున్నారు. ఇప్పుడు నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే, సమాజానికి, తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక. 19 ఏళ్ల వయసు అంటే భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన సమయం. అలాంటి వయసులో ల్యాప్టాప్లు, ఐప్యాడ్ల ముందే కూర్చొని దేశద్రోహ ఆలోచనలు చేస్తుంటే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? స్మార్ట్ ఫోన్ల వెనుక దాగి ఉన్న ఈ చీకటి ప్రపంచాన్ని తల్లిదండ్రులు గమనించకపోతే భవిష్యత్తులో మీ పిల్లలు కూడా ఇలానే తయారయ్యే అవకాశం కాదు ఈ ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొనిచ్చిన స్మార్ట్ ఫోన్లతోనూ, ట్యాబులతోనూ, ల్యాప్టాప్లతోనూ పిల్లలు ఏం చేస్తున్నారనేది గమనించండి. ఇది కేవలం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు, విద్యా సంస్థల బాధ్యత కూడా. చదువు చెప్పడం, డిజిటల్ చదువులు తీసుకొచ్చాం, ఆ డిజిటల్ చదువుల కోసం డిజిటల్ పరికరాలని పిల్లలకి ఇవ్వమని చెప్పాం, మేము మా పాఠాలు చెప్పాం, అయిపోయింది అని కాదు. విద్యార్థులు ఎలాంటి డిజిటల్ వ్యసనాలకు లోనవుతున్నారో కాలేజీలు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. సిక్కిం పోలీసులు సకాలంలో స్పందించి కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారంతో ఈ ముఠాను పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఒక పెను ప్రమాదం ముంచుకొచ్చేది. సోషల్ మీడియా అనేది సమాచార విప్లవమే కాదు, సరైన నిఘా లేకపోతే అది యువతను పెడదేవ పట్టించే ఒక మారునాయుధం అని ఈ ఘటనే సాక్ష్యం. తస్మత్ తల్లిదండ్రులు, విద్యా సంస్థలు జాగ్రత్త. జై హింద్, జై భారత్. అలాగే మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా 1st తారీఖు వచ్చింది, అండ్ శాలరీస్, రెంట్, ఇలా అనేక అవసరాలు ఉంటాయి. ఈరోజు వరకు ఈ ఛానల్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది అంటే మీ వల్లే. ఇక ముందు నడవాలన్నా మీరే ఈ ఛానల్ని ఆర్థికంగా ఆదుకోవాలి. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఆర్థికంగా ఆదుకుంటారు అని ఆశిస్తున్నాం. ఆర్థికంగా ఆదుకోవడం కోసం స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.